పెద్ద హిట్ అనిపించుకుంటున్నాయి. అవును ఇప్పుడు కా అనే సినిమా ఉందండి, అది పెద్ద హిట్. అవును అవును అంత పెద్ద హిట్ అయినా అవును ఆ సినిమా ఏపీ తెలంగాణ సీడెడ్లో మొత్తమే కలెక్ట్ చేసిన 12 CR, అవును 12 కోట్లు షేర్. అవును అవును బట్ ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ. అవును అవును ఆ సినిమా బడ్జెట్, ఆ సినిమా మార్కెట్ దాని ప్రకారం అది అవును చాలా మంచి ఫిగర్. అవును ఇదో వాటికి వచ్చిన టాకు హైపు చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ చిన్న సినిమా వచ్చిన రెవెన్యూ దాని తగ్గట్టే ఉంటుంది. అవును అవును చిన్న సినిమా మరి అవును ఇక్కడ మన హనుమాన్ చిన్న సినిమా కేటగిరీలో వేయలేం. అవును అందులో హీరో చిన్న, ఇంకా అప్పటికే వచ్చిన బడ్డీ హీరో కావచ్చు, 2 సినిమాలు 3 సినిమాలు చేసి ఉండొచ్చు, లేదా ప్రశాంత్ వర్మ అప్పుడప్పుడే 2-3 సినిమాలు చేసి, బట్ దాని బడ్జెట్ ఎక్కువ. అవును సో దాని రెవెన్యూ కూడా చాలా ఎక్కువ వచ్చింది. బట్ మీరు అన్నట్టు ఈ సంవత్సరం క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే మిడ్ రేంజ్ సినిమాలుకి చాలా కష్టమైన పరిస్థితి ఉంది. అంటే ఏది 20 CR అబోవ్, 20 నుంచి 40 కోట్ల మధ్యలో పెట్టే బడ్జెట్ ఏదైతే ఉందో